వీళ్ళు చేసిన వాగ్దానాలు అనేకం. అందులో రైతులకి బోనస్ ఇస్తా అన్నాడు, రైతు బంధు పేరు మార్చి రైతు భరోసా చేస్తా అన్నాడు, రైతులకి 2 లక్షల రుణమాఫీ అన్నాడు. ఇవాళ అది ఉంటే ఇయ్యము, ఇది ఉంటే ఇయ్యము, నానా కండిషన్లను పెట్టి రైతు రుణమాఫీని ఒక జోక్గా మార్చేసిండు. కేవలం 25% రైతులకి రుణమాఫీ చేసి 80% రైతులకి పంగనామం పెట్టిండు. బోనస్ ముచ్చట లేదు. ఇవాళ అతి వర్షాలకు కానీ ప్రకృతి వైపరీత్యాలకు కానీ నష్టపోయిన రైతులకి ఎటువంటి సహాయం లేదు. ఇన్సూరెన్స్, క్రాప్ ఇన్సూరెన్స్ లేదు. ఒక పంట అగ్రికల్చర్ పాలసీ విధానం లేదు. ప్రపంచ స్థాయిలో ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ అవన్నీ పోయి చూడాల్సిన అవసరం కూడా లేదు రేవంత్. ఇక్కడ మనకి 20-30 కిలోమీటర్ ఎంత ఉంటుందన్నా గజ్వేల్ కేసీఆర్ ఫామ్ హౌస్ 50-60 కిలోమీటర్లు ఉంటుందా? ₹1 కోటి సంపాదిస్తున్నట, ఎకరానికి ₹1 కోటి సంపాదిస్తున్నట. అస్పరాగస్, అవకాడో, రకరకాల పంటలు అసలు 2014 నుంచి 24 దాకా రేవంత్ నీ చేతిలో ప్రభుత్వం ఉన్నది. కేసీఆర్ ఎకరానికి ఎంత సంపాదిస్తున్నాడు జర రైతులకి టూరిజం చేపియాడ. కేసీఆర్ మొదటి విడత ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మా అంకాపూర్కి పంపిస్తుండే రైతు డెలిగేషన్లని. ఇట్లా ఎట్లా చేస్తారు చూడు, అంకాపూర్ వాళ్ళు బ్రహ్మాండమైన వ్యవసాయం చేస్తారని. అది కాస్త ఇప్పుడు రేవంత్ నాకు ఒక సజెషన్, నా రిక్వెస్ట్, ఒక ఆల్ పార్టీ డెలిగేషను, ఆఫీసర్లు, రైతు నాయకులు, రైతు కూలీలు వీళ్ళందరినీ కూడా అధ్యయనం చేయడానికి కేసీఆర్ ఫామ్ హౌస్ కి డెలిగేషన్లు పంపిద్దాం. ఎకరానికి ₹1 కోటి ఎట్లా సంపాదిస్తున్నాడు, ఏమేం పంటలు వేస్తున్నాడు, భూసారం ఎట్లా పెంచుతున్నాడు, మార్కెటింగ్ ఎట్లా చేస్తున్నాడు, ఇవన్నీ కూడా దయచేసి రేవంత్కి నాకు మనస్ఫూర్తిగా నేను సజెస్ట్ చేస్తా ఉన్నా. ఇవన్నీ మన రైతుల కోసం, రైతుల భవిష్యత్తు కోసం, రైతులకు ఒక స్టేబుల్ ఇన్కమ్ ఉండాలి, స్టెబిలిటీ రావాలి రైతులకి. ఎంతసేపు కేసీఆర్ పాలన మస్తు కథలు చెప్పిండండి కేసీఆర్. భూసార పరీక్షలు చేస్తా అన్నాడు, కోఆర్డినేట్స్, లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్ కలిపి కోఆర్డినేట్స్ ఇచ్చి బ్రహ్మాండమైన పంటలు, ఏ పంటలు తెలంగాణలో పడితే మొత్తం ఒక సైంటిఫిక్ అనాలిసిస్ చేసి, అసలు కేసీఆర్ మాటలు మాట్లాడితే కేసీఆర్ దిగిపోయినాక కేసీఆర్ స్పీచ్లు మిస్ అవుతున్నాం మనం చాలా. ఏ మాట కామాట కేసీఆర్ నడిపిన రోజులు, ఉద్యమం నడిపిన రోజులు పులి కాస్త పోరగాలు ఏబట్టి పిల్లి తయారైంది. కేసీఆర్ మాట్లాడితే రైతులు కానీ ప్రజలు కానీ అందరూ కూడా నమ్మిండ్రు, 10 ఏళ్ళు గద్దెనెక్కించిండ్రు. ఇవాళ పిల్లల అవినీతికి కేసీఆర్ బలైపోయిండు, కేసీఆర్ పార్టీ బలైపోయింది. మళ్ళా ఆ పార్టీ లేచేది లేదు, పెట్టేది లేదు. ఈ రేవంత్ ముఖ్యమంత్రి అయిండు, ఈయన అయినాక కూడా రైతులని మొత్తం విస్మరించడం జరుగుతున్నది. సంవత్సరం దగ్గరకు వచ్చింది. ఈ కేసీఆర్ ఉన్నప్పుడేమో వరి తప్ప వేరే పంట వేయద్దు, రైతులందరూ మనకు బానిసలుగా బతకాలి, ప్రభుత్వం కొంటేనే వాళ్ళకు పైసలు రావాలి, కొనుగోలు కేంద్రాల కోసం రైతులు వేచి చూడాలి. ఈ రకంగా ఉంటుందా అండి బంగారు తెలంగాణ అని? బంగారు తెలంగాణ తెచ్చుకున్న వాళ్ళం కేసీఆర్కి సపోర్ట్ చేయని వాళ్ళు ఉన్నారు. అయిడ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసిండ్రు, పార్టీలకు అతీతంగా సపోర్ట్ చేసిండ్రు. నట్టేట
పోరగాళ్ల కోసం నట్టేట ముంచిండు తెలంగాణని కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఇవాళ వీళ్ళొచ్చి వీళ్ళు అదే బాట పట్టిరు. మళ్ళా మా దగ్గర నిజామాబాద్ పోతే పాకాలని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఒక ప్రాంతం ఉంటుంది. ఆడ 24 గంటలు 12 నెలలు సంవత్సరంలో చలి పెడుతుంది. అక్కడ యాపిల్ వండియొచ్చు, కాఫీ వండియొచ్చు, రకరకాల మిరియాలు వండియొచ్చు. ఇవన్నీ ఒక అగ్రికల్చర్ పాలసీ లేకపోయే అదే కేసీఆర్ విధానమే కొనసాగుతున్నది. నమ్మిచ్చి మోసం చేసే విధానమే కొనసాగుతున్నది.